అది ఆగస్టు 9. వెస్ట్ బెంగాల్లో ఏమైందో మన అందరికీ తెలుసు. ఒక జూనియర్ డాక్టర్ని రేప్ చేశారు. ఆ రేప్ జరిగి ఇప్పటికీ దాదాపు 12 రోజులు అవుతుంది. ఎటువంటి అప్డేట్ రాలేదు. ఒక సంజయ్ రాయ్ తప్ప ఇక ఎవరిని పట్టుకోలేదు ఇంకా మన పోలీసులు. అసలు ఆ అమ్మాయిని పోస్ట్ మర్డర్ చేసిన తర్వాత ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయంటే చాలా రకరకాల విషయాలే వెలుగులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఆమె వెజైనాలో ఏకంగా 150 గ్రాముల సెమైన్ అనేది ఉండిందంట. 150 గ్రాముల సెమైన్ అంటే నార్మల్ విషయం కాదు. అందులో ఒకరైతే ఇన్వాల్వ్ కాలేదు. డెఫినెట్లీ ఒక 10 మెంబర్స్ అన్న అట్లీస్ట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఇప్పటివరకు వచ్చిన అంచనాల ప్రకారం తెలుస్తుంది. ఒక యావరేజ్ మెన్కు 3 to 4 గ్రామ్స్ కన్నా ఎక్కువ సెమైన్ అనేది లీక్ కాదు. ఈ కేసులో సంజయ్ రాయ్ కాకుండా ఇంకా ఇతడితో పాటు చాలామంది ఉన్నారని డెఫినెట్లీ అర్థమవుతుంది ఈ 150 గ్రామ్స్ సెమైన్ మధ్యలో. అసలు ఈ రేప్ విషయానికి కప్పు పుచ్చడానికి మన కోల్కతా పోలీసులు అయితే చాలా ప్రయత్నాలే చేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 hours వరకు విక్టిమ్ ఫ్యామిలీకి అసలు ఆమెను చూసేందుకు అర్హత కూడా ఇవ్వలేదు. అది కాకుండా ఆమె సూసైడ్ చేసుకుందని ఆరోపణలు కూడా వేశారు. 3 గంటల తర్వాత విక్టిమ్ పేరెంట్స్కు ఆ అమ్మాయిని చూపించారు. ఆ అమ్మాయిని చూసి వాళ్ళ ఫాదర్ ఏదో తేడా కొట్టిందని ఆ అమ్మాయి ఫాదర్ ఫొటోస్ ఎత్తి వాళ్ళ రిలేటివ్స్కు షేర్ చేశాడు. అక్కడి నుంచి ఈ కేసు ఒక బిగ్ సివియర్ కేసుగా మారిపోయింది. అక్కడి నుంచి దీని మీద ఇన్వెస్టిగేషన్స్ ఒక రేంజ్లో జరుపుతున్నారు. కానీ దీంతో ఫన్నీయెస్ట్ విషయం ఏంటంటే కోల్కతా చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ వచ్చి రోడ్లపైన ర్యాలీ చేసింది ఈ విషయం పైన. మనం ఇప్పుడు దీనిపైన ఒక సైకలాజికల్గా మాట్లాడుకుందాం. అసలు ఈమె కోల్కతా స్టేట్ మొత్తానికి మా హెడ్. ఈమె అనుకుంటే ఏమైనా చేయగలదు. కానీ ఈ మందుకు ర్యాలీ చేసిందో ఇంతవరకు ఎవరికి అంత చిక్కని ప్రశ్న. ఈవెన్ కోల్కతా హెల్త్ ఇన్స్పెక్టర్ కూడా ఈమెనే. ఈమె అసలు ఎందుకు ఇంత ఘోరంగా దిగజారిపోయిందో నాకైతే అర్థం కాలేదు. ఈ కేసుని సాల్వ్ చేయలేదనా లేదంటే ఇంకో ఏమన్నా రీజన్స్ ఉన్నాయో ఇంతవరకు బయటికి అయితే రాలేదు. ఈ కేసు మనం అందరిలా లేకుండా కొంచెం డిఫికల్ట్గా కొంచెం అనదర్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన కమెంట్ బాక్స్లో ఉంటారు #justice for junior doctor అని కమెంట్ చేయండి. ఎందుకంటే అలా కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి అన్ని విధాలుగా అందరికీ షేర్ అయ్యి అందరికీ అవేర్నెస్ వస్తుంది. దీనిపైన అందరూ తిరుగుబాటు చేస్తే డెఫినెట్లీ ఈమెకు ఫలితం అనేది దొరుకుతుంది. ఇలా లేకున్నా మీకు కనపడిన ప్రతి పోస్ట్కి #justice for అని మీరు మెన్షన్ చేసినట్లయితే ఈ పోస్ట్ ఆర్ ఈ వీడియో ఇతర కంట్రీకి కూడా చేరుకొని మన ఎకానమీ మీద కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చాలానే ఉంటాయి. ఇది ఎక్కువ స్ప్రెడ్ అయితే ఒకవేళ మన ప్రైమ్ మినిస్టర్ మోడీని రంగంలోకి దిగి ఈ కేసుని డెఫినెట్లీ సాల్వ్ చేస్తాడు. ఒకవేళ ఈయన కూడా సాల్వ్ చేయకుంటే ఏ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన ఇండియా వైపు రాదు. ఎందుకంటే ఉమెన్కు సెక్యూరిటీ లేకుంటే ప్రతి కంపెనీ ఉమెన్ని ఎంప్లాయీగా తీసుకుంటారు. ఒకవేళ ఉమెన్స్కి ఇంత గవర్నమెంట్ స్థితి ఉందంటే ఏ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన ఇండియా వైపు మొగ్గు చూపదు. #justice for junior doctor అని అందరూ కామెంట్లో తెలియచేయండి. అసలు మన ఇండియాలో రేప్ చేస్తే పడే పనిష్మెంట్స్ మరియు శిక్షలు ఏందో తెలుసుకుందాం. ఒకవేళ ఒక నార్మల్ పర్సన్ రేప్ చేసినట్లయితే 10 ఏళ్ళు జైలు శిక్ష ఆర్ లైఫ్ టైం జైలు శిక్ష పడుతుంది. ఇది కూడా పడడానికి ఎన్నో ఏళ్ళు వేచి చూడాలి, ఎన్నో సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తుంది. అది కూడా ఎవరన్నా పొలిటీషియన్ పవర్ ఉంటే అది కూడా అతడికి. వేరే పక్క కంట్రీ అయిన మన శత్రువు దేశం పాకిస్తాన్ అయితే డైరెక్ట్ వీళ్ళని కాల్చి పడేస్తుంది ఎవరైతే రేప్స్ చేసినారో. అదని ఆఫ్ఘనిస్తాన్ అయిన చిన్న దేశం కూడా వాళ్ళు కూడా కాల్చి పడేస్తారు. ఈవెన్ చైనా ఇటువంటి పెద్ద పెద్ద దేశాలు చిన్న దేశాలు ప్రతి దేశం గట్టి ఆంక్షలే పెట్టారు ఈ రేప్స్ పైన. దాదాపు 160 కోట్ల జనాభా ఉన్న మన ఇండియా ఎందుకు ఇంత కఠిన ఆంక్షలు పెట్టలేకుందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇక్కడ జరిగింది కూడా ఒక జూనియర్ డాక్టర్. ఈవెన్ మన ఇండియాలో డాక్టర్లు కూడా ఫేక్ డాక్టర్లు తయారయ్యి పర్ ఇయర్ 3000 మంది చనిపోతున్నారంట ఈ ఫేక్ డాక్టర్స్ వల్లనే, యాజ్ పర్ CNBC న్యూస్. ఈ విషయం చూసిన తర్వాత ఏ అమ్మాయి కానీ ఏ అబ్బాయి కానీ డాక్టర్ అవుదామని కలలో కూడా ఊహించుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మన గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకొని దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీని మీద సాల్వ్ చేస్తే. లెట్స్ ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకుందాం. గత 5 ఏళ్ళుగా మన ఇండియాలో 2019లో చూస్తే ఏకంగా 32,333 రేప్ కేసులు అటెంప్ట్ అయినాయి. అలానే 2020లో 28,000, 2021లో 31,000, 2022లో అయితే అప్రాక్సిమేట్లీ 33,000 కేసులు అటెంప్ట్ అయ్యాయి. నెక్స్ట్ చూసుకుంటే చైనా ఉంది. చైనాలో కూడా 2019లో 30,000, 2020లో 28,000, 2021లో 30,000, 2022లో 30,000 జరిగాయి. అలానే పక్క శత్రు దేశమైన మన పాకిస్తాన్ చూస్తే 2019లో 4,000, 2020లో 3,800 మందిని, 2021లో 5,200 మందిని, 2022లో 5,000 మందిని రేప్ కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు పాకిస్తాన్లో.
అలానే మన పక్కన ఉన్న చిన్న దేశమైన ఆఫ్ఘనిస్తాన్ కూడా చూద్దాం. అసలు ఆఫ్ఘనిస్తాన్లో అయితే 2012లోనే 160 కేసులు అయ్యాయి. ఆ తర్వాత ఒకే ఒక్క కేసు 2014 అక్టోబర్ 8వ తేదీన ఒకే ఒక రేప్ అటెంప్ట్ అయింది. అందులో ఒక ఉమెన్ని 5 మెన్స్ కలిపి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ 5 మందికి కూడా వెంటనే వితిన్ 1 మంత్లో శిక్ష కూడా పడింది, అందరినీ చంపేశారు. ఆ తర్వాత చూస్తే ఆఫ్ఘనిస్తాన్లో అసలు రేప్ అనే మాటే లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అలానే ఇటువంటి ఎన్నో స్టాట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.